దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్. ఎపిసోడ్ నెంబర్ 209. హాస్పిటల్లో యశ్వంత్ని ఓదారుస్తున్న సంజు. వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వండి. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఆదిత్య యాక్సిడెంట్ విషయం సంజు ఫోన్లో స్వాతికి చెప్తుంది కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. సంజు మాటలు వినగానే స్వాతి హార్ట్ బీట్ ఆగిపోయినట్టుగా అయ్యి సోఫాల నుంచి లేచి, ఏమంటున్నావక్క? ఆదిత్యకి యాక్సిడెంటా అని అంది. అవును, తలకి బాగా దెబ్బ తగిలింది అని యాక్సిడెంట్ గురించి చెప్తుంటుంది సంజు. స్వాతి నోటి వెంట ఆదిత్య యాక్సిడెంట్ గురించి విని రాకేష్, జగదాంబ మొహాలు చూసుకున్నారు. సంజు చెప్పేది వింటున్న స్వాతికి తనకు తెలియకుండానే కన్నీళ్లు వర్షిస్తుంటాయి. తన కన్నీళ్లు చూసి రాకేష్, జగదాంబ మొహంలో రంగులు మారుతుంటాయి. ఆదిత్యకు ఏమవుతుందోనని భయంగా ఉంది స్వాతి అని చెప్పి సంజు కన్నీళ్లు పెడుతుంటే ఇక్కడ స్వాతికి కూడా ప్రాణం విలవిలలాడుతుంటుంది. సంజు ఉన్న విషయం చెప్పి ఫోన్ పెట్టేయగానే స్వాతి కూడా ఫోన్ పెట్టేసి హాస్పిటల్కి వెళ్ళబోతుండగా, ఎక్కడికి స్వాతి అంటూ రాకేష్ సోఫాల నుంచి లేచాడు. ఆదిత్యకి యాక్సిడెంట్ అయిందంట బావా, నేను ఆదిత్యని చూడాలి అని వెళ్ళబోతుంటే, ఆగు స్వాతి అన్నాడు రాకేష్. వెళ్ళబోయిన స్వాతి ఆగి వెనక్కి తిరిగి చూసింది. రాకేష్ తన దగ్గరికి వచ్చి, ఎలాగూ సంచన అక్కడే ఉంది కదా, మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళటం ఎందుకు అన్నాడు. అదేంటి అలా అంటావు? అక్క అక్కడ ఉంటే నేను వెళ్ళకూడదా అని అడిగింది కన్నీళ్ళు పెడుతూ. వెళ్ళకూడదు అంటే ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ నువ్వు ఆదిత్య మీద ప్రేమను పెంచుకుంటున్నావు అని అందరూ అనుకుంటారు అని అన్నాడు. వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకు, నేను వెళ్ళి ఆదిత్యని చూడాలి అని అంది. నువ్వు అలా చేయటం వల్ల లేనిపోని రిస్కులు వస్తాయి స్వాతి. మీరు ఆ కుటుంబానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నాడు రాకేష్. కానీ బావా, ఇలాంటి టైంలో ఆదిత్యని వదిలి అని అనబోతుండగా, నువ్వు ఆదిత్య గురించి ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది. కానీ నువ్వు ఆదిత్యని చూసి రావడానికి ఇది కరెక్ట్ టైం కాదు అంటూ తనని ఆపాడు. ఇక్కడ హాస్పిటల్లో ఎవరిని ఓదార్చలేని పరిస్థితి. యశ్వంత్, పూర్ణ, దివ్య తట్టుకోలేనట్టుగా బాధపడుతున్నారు. అభికి, సంజుకి వాళ్ళని ఓదార్చడం వాళ్ళ తరం కావడం లేదు. విషయం తెలుసుకొని జయరాం గారు, కళ్యాణి గారు కూడా అక్కడికి చేరుకున్నారు. తన కుటుంబానికి ఏ చిన్న కష్టమైనా కూడా తట్టుకోలేని యశ్వంత్కి తమ్ముడికి యాక్సిడెంట్ అనగానే అసలు మనిషి కాలేకపోతున్నాడు. అది కూడా డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయడం అనేది అసలు భరించలేకపోతున్నాడు. యశ్వంత్ భరించలేనట్టుగా కన్నీళ్ళు పెడుతుంటే సంజు అది చూసి తట్టుకోలేకపోతుంటుంది. దివ్యని కూడా అభి ఓదార్చలేకపోతున్నాడు. ఇలా కొద్దిసేపటి తర్వాత డాక్టర్ బయటకొచ్చాడు. అందరూ డాక్టర్ దగ్గరికి ఆతృతగా వెళ్ళారు. మా తమ్ముడికి ఎలా ఉంది డాక్టర్ అని అడిగాడు యశ్వంత్ ఆతృతగా. సమయానికి పేషెంట్ని హాస్పిటల్కి తీసుకురావడం, అనుకున్న టైంకి బ్లడ్ ఎక్కించడం వల్ల పేషెంట్ ప్రాణాలకి ఎలాంటి ప్రమాదము లేదు అన్నాడు. అది విని అందరూ బరువు దించుకొని సంతోషపడుతుంటారు. పేషెంట్ బతికాడు అంటే మా ప్రయత్నంతో పాటు ఈ మేడం తోడ్పాటు కూడా ఉంది అన్నాడు డాక్టర్ సంజుని చూస్తూ. ఆ మాటకి అందరూ కృతజ్ఞతగా సంజు వైపు చూశారు. పేషెంట్ ఇంకా స్పృహలోకి రాలేదు. కొంత సమయానికి స్పృహలోకి వస్తాడు. అప్పుడు వెళ్ళి చూడండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. యశ్వంత్ కన్నీళ్లు పెట్టుకుంటూనే సంజు చేతుల్ని చేతిలోకి తీసుకొని, నా తమ్ముణ్ణి ప్రాణాలతో కాపాడినందుకు థ్యాంక్ యూ సంజు అన్నాడు. కానీ సంజుకి ఆ థ్యాంక్స్ స్వీకరించడానికి తన మనసుకి తెలియని ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఎవరో పరాయి వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నట్టుగా చెప్తుంటే ఆ సిచ్యువేషన్ని భరించలేకపోతుంది. ఈ తల్లికి మళ్ళీ ప్రాణం పోసావమ్మా అంది పూర్ణ సంజుని కృతజ్ఞతగా చూస్తూ.
దివ్య కూడా సంజుని ఆరాధనగా చూస్తుంటుంది. కొద్దిసేపటికి ఆదిత్య స్పృహలోకి రాబోతున్నాడని సిస్టర్ ద్వారా తెలిసి అందరూ ఆదిత్య బెడ్ దగ్గర ఉన్నారు. ఆదిత్య తలకట్టుతో కనిపిస్తున్నాడు. స్పృహలోకి వస్తూ నిదానంగా కళ్ళు తెరిచి ముందుగా యశ్వంత్‌ని చూశాడు. యశ్వంత్ తమ్ముడు తలకట్టు మీద చేయి పెట్టి, "ఏమైనా బాధగా ఉందా ఆదిత్య?" అని అన్నాడు. "ఏమీ లేదు" అన్నట్టుగా తల ఊపి అన్న పక్కన ఉన్న సంజుని చూశాడు. యాక్సిడెంట్ సమయంలో సంజు ఒడిలోకి తీసుకోవటం ఆదిత్యకి గుర్తొస్తుంది. తర్వాత తల్లిని, దివ్యని, అభిని, అభి పేరెంట్స్‌ని అందరినీ చూశాడు. ఆ క్షణం ఆదిత్యకి స్వాతిని చూడాలనిపించి తన కోసం వెతుకుతున్నాడు. కానీ స్వాతి కనిపించడం లేదు. అలా అని స్వాతి గురించి బయటపడటం లేదు. ఆదిత్య ఆలోచన అందరికీ అర్థమై బాధపడుతున్నారు. సంజు కూడా స్వాతి గురించి ఆలోచిస్తూ, ఎవరికైనా తెలిసిన వాళ్ళకి యాక్సిడెంట్ అంటేనే బాధపడతాము. అలాంటిది ఆదిత్యకి యాక్సిడెంట్ అన్నా కూడా స్వాతి రాలేదేంటి అని మనసులో అనుకుంది. అందరూ ఆదిత్యని తలా ఒక మాటగా పలకరించారు. నర్స్ అక్కడికి వచ్చి, "ఇంతసేపు పేషెంట్ దగ్గర ఉండకూడదండి. మేము పేషెంట్‌ని జాగ్రత్తగా చూసుకుంటాము. దయచేసి అందరూ బయట వెయిట్ చేయండి" అని అంది. దాంతో అందరూ బయటకొచ్చారు. అప్పటికే దివ్య, పూర్ణ బాగా ఏడ్చి అలసిపోయి కనిపిస్తుంటే, "దివ్య, అమ్మని తీసుకొని మీరు వెళ్ళిపోండి. నేను ఆదిత్య దగ్గర ఉంటాను" అన్నాడు యశ్వంత్. "నేను కూడా ఉంటాను అన్నయ్య" అంది దివ్య. "నైట్ టైం ఇంతమంది ఉండకూడదు దివ్య. కావాలంటే మళ్ళీ రేపొచ్చి ఆదిత్యని చూద్దువుగాని" అని చెప్పాడు. "ఇవాల్టికి పూర్ణ మేడంని మీ ఇంటికి తీసుకువెళ్ళండి అభి" అంది సంజు. "అలాగే తీసుకెళ్తాం సంజన. కానీ నిన్ను కూడా డ్రాప్ చేసి వెళ్తాము" అన్నాడు అభి. కానీ సంజుకి ఆ సమయాన యశ్వంత్‌ని వదిలి వెళ్ళాలనిపించడం లేదు. ఆ క్షణం సంజు తోడుగా ఉంటే బాగుండు అని యశ్వంత్ కూడా తన వైపు ఆశగా చూస్తున్నాడు. "నేను తర్వాత వెళ్తానులే అభి. మీరు వెళ్ళండి" అంది సంజు. వాళ్ళిద్దరూ ఉంటేనే కరెక్ట్ అని అభి కూడా మళ్ళీ అనుకొని, "సరే" అని "పదండి అత్తయ్య వెళ్దాము" అన్నాడు పూర్ణతో. కానీ పూర్ణకు ఆదిత్యని ఆ పరిస్థితిలో వదిలి వెళ్ళాలనిపించడం లేదు. "ఆదిత్య దగ్గర నేనుంటాను. నువ్వు అభి వాళ్ళతో వెళ్ళు" అన్నాడు యశ్వంత్ తల్లితో గాంభీర్యంగా మాట్లాడుతూనే. "రేపు మార్నింగ్ వచ్చి ఆదిత్యని చూద్దువుగాని వదినా, వెళ్దాం పదా" అని కళ్యాణి పూర్ణని తీసుకుని వెళ్ళిపోయారు. ఇక అక్కడ యశ్వంత్, సంజు మాత్రమే ఉన్నారు. యశ్వంత్ అక్కడ ఉన్న చైర్‌లో కూలబడి కూర్చుంటే సంజు పక్కకి వచ్చి కూర్చుంది. "ఒక్కసారి స్వాతి కూడా వచ్చి ఆదిత్యని చూసి వెళ్ళి ఉంటే ఆదిత్య మనసు కాస్త కుదుట పడేది" అన్నాడు యశ్వంత్. "మొండిది. యాక్సిడెంట్ అని తెలిసినా కూడా రాలేదు" అని అనుకుంది చెల్లెలి మీద కోపంతో. అంతలో రాకేష్ దగ్గర నుంచి సంజుకి కాలొస్తుంటుంది. లిఫ్ట్ చేసి "హలో" అని అంది. స్వాతికి ఎదురుగా కూర్చున్న రాకేష్ స్పీకర్ ఆన్ చేసి ఆ కాల్ మాట్లాడుతూ, "ఆదిత్యకి ఎలా ఉంది సంజన" అని అడిగాడు. స్వాతి టెన్షన్‌గా ఆ మాటలు వింటూ ఉంటే జగదాంబ మాత్రం మూతి తిప్పుకుంటూ కూర్చుంది. "పర్వాలేదు. ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్ చెప్పారు" అంది సంజన. అది విని రాకేష్ మొహంలో కోపంతో రంగులు మారితే స్వాతికి మాత్రం పెద్ద బరువు దిగినట్టుగా ఫీల్ అవుతూ సంతోషపడుతుంది. రాకేష్ కన్నింగ్ లుక్స్‌తో స్వాతి సంతోషాన్ని చూస్తూ, "ఇప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా సంజన" అని అడిగాడు. "హా! ఇక్కడే ఉన్నాను" అని అంది. "మావయ్య ఇప్పుడు ఇంట్లో లేడు. మావయ్య ఇంటికి వచ్చేసరికి నువ్వు ఇంటికి వస్తే మంచిదేమో సంజన" అన్నాడు రాకేష్. యశ్వంత్‌ని ఒంటరిగా వదిలి వెళ్ళలేక, "అది కొద్దిసేపు ఉన్నాక వస్తాను. నాన్న రాగానే ఉన్న విషయం చెప్పండి. నాన్న నన్ను ఏమీ అనుకోడులే" అని చెప్పి ఫోన్ పెట్టేసింది. సంజన మాటలకి రాకేష్ కాస్త కోపం తెచ్చుకొని, మళ్ళీ అంతలోనే స్వాతి ముందు
ఆ కోపాన్ని మాయ చేసుకొని, ఇంకా టెన్షన్ పడకు స్వాతి. ఆదిత్య ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్ చెప్పారని మీ అక్క ద్వారా విన్నావు కదా! రిలాక్స్‌గా ఉండు అన్నాడు. కానీ స్వాతికి ఆదిత్యని చూడకపోయేసరికి తన మనసు ప్రశాంతంగా అనిపించటం లేదు. ఇక యశ్వంత్ ఆదిత్య గురించి బాధపడుతూనే పక్కన కూర్చున్న సంజుని చూసి, సంజు ఇప్పుడిక్కడ ఉండటం అంత మంచిది కాదులే. మా మావయ్య గారు మళ్ళీ ఏమైనా అనుకోవచ్చు అని అనుకొని, నువ్వు ఇంటికి వెళ్ళు సంజు అన్నాడు. లేదు, నేనిక్కడే ఉంటాను అని అంది. తన శారీ మీద ఇంకా బ్లడ్ మరకలు కనిపించటం యశ్వంత్ చూసి, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో. కావాలంటే రేపు మళ్ళీ రా అన్నాడు. లేదు యశ్వంత్, నేను ఇక్కడే ఉంటాను అని అంది. అలాంటి టైంలో యశ్వంత్‌ని ఒంటరిగా వదల్లేక, చెప్పేది విను సంజు. అసలే జరిగిన పరిస్థితులకి మీ నాన్నగారి మనసు స్థిమితంగా ఉండకపోవచ్చు. ఈ టైంలో నువ్విక్కడ ఉంటే ఆయన ఇంకా బాధపడొచ్చు. నా మాట విని వెళ్ళు. డ్రైవర్‌కి ఫోన్ చేస్తాను. నిన్ను పంపించొస్తాడు అని చెప్పి డ్రైవర్‌కి ఫోన్ చేసి హాస్పిటల్ దగ్గరికి రమ్మన్నాడు. మరి నువ్వు కంగారు పడకుండా ఉండగలుగుతావా అని అడిగింది యశ్వంత్‌ని బాధగా చూస్తూ. ఆదిత్యకి ప్రమాదం లేదని డాక్టర్ చెప్పాడు కాబట్టి ఇక నేను ఎలాంటి కంగారు పడనులే. ధైర్యంగానే ఉంటాను అని అన్నాడు. ఒకసారి ఆదిత్యని చూసి వెళ్తాను అంది. సరే పద అని చెప్పి యశ్వంత్, సంజు ఆదిత్య దగ్గరికి వెళ్ళారు. మెడిసిన్ మత్తులో ఆదిత్య నిద్రలో ఉన్నాడు. వీళ్ళు వచ్చింది ఆదిత్యకు తెలియడం లేదు. ఆదిత్యని అలా చూసి సంజు కన్నీళ్లు పెడుతూనే అనుకోకుండా ఆదిత్య చేతి వైపు చూసింది. ఫుల్ హ్యాండ్ షర్ట్ లోపల నుంచి వాచ్ కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది. సందేహిస్తూ దగ్గరికి వెళ్ళి ఆదిత్య చేయి పట్టుకొని ఆ వాచ్‌ని పూర్తిగా చూసి ఆశ్చర్యపోతుంది. ఆదిత్య బర్త్‌డే రోజు వాచ్‌ని గిఫ్ట్‌గా ఇవ్వాలనుకోవటం, ఆదిత్య నిరాకరించటం గుర్తొచ్చి, ఇప్పుడు ఆదిత్య చేతికున్న వాచ్ చూసి విస్మయం చెందుతుంది. యశ్వంత్ అది చూసి, నీలో ఏ తప్పు లేదని, నువ్వు నా భార్యవని ఆదిత్యకు తెలిసిన తర్వాత, నీ విషయంలో ఆదిత్య పూర్తిగా మారిపోయాడు. నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోగానే వదిన అనే అభిమానంతో ఆదిత్య ఆ వాచ్ పెట్టుకున్నాడు. అప్పట్నుండి మిస్ కాకుండా రోజు ఆ వాచ్ పెడుతూనే ఉన్నాడు. ఆదిత్య గాయపడినా ఆ వాచ్‌కి ఏమీ కాలేదంటే, ఆ వాచ్‌ని ఎంత అభిమానంతో ఇచ్చావో, వాడు ఎంత అభిమానంగా పెట్టుకున్నాడో అర్థమవుతుంది అన్నాడు. కానీ ఆ అభిమానాలని స్వీకరించడానికి సంజు మనసు నిలకడగా లేక నెమ్మదిగా ఆదిత్య చేయిని బెడ్ మీద పెట్టింది. కొద్దిసేపటికి హాస్పిటల్ బయటకొచ్చి సంజుని కారులో కూర్చోబెట్టి, ఇంటికి వెళ్ళి భోజనం చేసి ప్రశాంతంగా పడుకో. పస్తులతో ఉండకు అన్నాడు. మరి నువ్వు కూడా భోజనం చేయలేదు కదా అని అంది. ఆదిత్యను చూసుకోవడానికైనా నేను ఎనర్జిటిక్‌గా ఉండాలి. క్యాంటీన్‌లో ఏమైనా తింటానులే అని చెప్పి డ్రైవర్ స్లోగా వెళ్ళు అన్నాడు. అలాగే సార్ అని చెప్పి డ్రైవర్ కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళాడు. కొద్దిసేపటికి సంజు ఇంటికి చేరేసరికి రామ్‌నాథ్ గారు కూడా అప్పటికి ఇంటికి వచ్చి స్వాతి ద్వారా విషయం తెలుసుకొని ఆయన కూడా ఆదిత్య గురించి కాస్త కంగారు పడుతుండగా కూతురు రావడం చూసి, ఎలా ఉందమ్మా ఆదిత్యకి అని అడిగాడు. వాళ్ళ అక్క నోటి వెంట ఆదిత్య గురించి వినాలని స్వాతి వెయిట్ చేస్తుంటుంది. సంజన స్వాతిని కోపంగా చూస్తూనే, ప్రమాదం తప్పింది నాన్నా, కోలుకుంటున్నాడు అని చెప్పి స్వాతి మీద కోపంతో రూములోకి వెళ్ళింది. ఆదిత్య కోలుకుంటున్నాడు అనే మాట రాకేష్, జగదాంబ తట్టుకోలేకపోతుంటే, పోనీలే అని అనుకున్నాడు రామ్‌నాథ్ గారు. సంజన రూమ్‌లోకి వెళ్ళేసరికి స్వాతి కూడా రూమ్‌లోకి వెళ్ళి, నువ్వు ఆదిత్యతో మాట్లాడావా అక్కా? అంటే ఆదిత్య మాట్లాడగలుగుతున్నాడా అని అడిగింది. ఏదో మామూలుగా మాట్లాడాడు అని అంది సెల్ఫ్‌లో తన బట్టలు తీసుకుంటూ. అది విని స్వాతి మౌనంగా ఉండిపోయింది. చెల్లెల్ని కోపంగా చూస్తూ,
అయినా ఆదిత్య గురించి నీకెందుకు? అతని గురించి ఆలోచించకు. వదిలేయ్. వారంలో జరిగిపోయే నీ పెళ్లి గురించి బాగా ఆలోచించుకో అని అంది బట్టలు భుజాన వేసుకొని. ఏంటక్కా? అన్నీ తెలిసిన నువ్వే అలా మాట్లాడుతున్నావు అని అడిగింది. చూడు, యశ్వంత్ వాళ్ళ కుటుంబం వల్ల మనకు అన్యాయం జరిగింది కాబట్టి ఆదిత్యని నువ్వు కాదనుకోవడంలో నేను తప్పు పట్టడం లేదు. కానీ ఆదిత్య మీద కోపంతో వెనక ముందు ఆలోచన లేకుండా రాకేష్ బావని పెళ్లి చేసుకుంటాను అన్నావు చూడు, అక్కడ నీ మీద నాకు కోపం వస్తుంది. పెళ్లి కాకముందు మనం పావు వంతు జీవితం జీవిస్తే పెళ్లి తర్వాత ముప్పావంతు జీవితం జీవిస్తాం స్వాతి. పెళ్లికి ముందు పావంతు జీవితం దేవుడు మనకు ప్రసాదిస్తే ముప్పావంతు జీవితంలోకి మనం ఎంచుకొని అడుగు వేయాలి. వేసే అడుగు తప్పటడుగు అయితే ఆ ముప్పావంతు జీవితంలో ఏ రోజు కూడా నువ్వు మనశ్శాంతిగా ఉండలేవు అని సంజన అంటూ ఉండగా ఎక్కడ స్వాతి మనసు మారుస్తుందేమోనని జగదాంబ ఆ మాటలకి అడ్డుపడుతూ వచ్చి, పాపం మీ అక్క హాస్పిటల్కి వెళ్ళి అలసిపోయి వచ్చింది. తనని కాస్త ఫ్రెష్ కానివ్వమ్మా అని అంది. స్వాతి వాళ్ళ అక్క వైపు చూసి తన శారీకి అంటిన బ్లడ్ మరకలు చూడగానే తన మనసు చివుక్కుమంటూ ఆదిత్య ఎంతలా గాయపడ్డాడో అర్థమవుతుంటుంది. మీ నాన్నగారు కూడా అలసిపోయి వచ్చారు. మీ నాన్నగారికి మాకు భోజనం పెడుదురా స్వాతి అని చెప్పి జగదాంబ స్వాతిని అక్కడి నుండి లాక్కొని వెళ్ళిపోయింది. ఆదిత్య అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు స్వాతి వెళ్ళి చూడకపోవడం సంజుకి స్వాతి మీద కోపం వస్తూనే బట్టలు తీసుకొని వాష్రూంలోకి వెళ్ళింది. ఆదిత్య గురించి మనసులో బాధపడుతూనే స్వాతి తండ్రికి, జగదాంబకి, రాకేష్కి భోజనం వడ్డిస్తుంటుంది. ఆదిత్య మీద ప్రేమతో తన కళ్ళల్లో వస్తున్న నీటి చెమ్మలు రాకేష్, జగదాంబ చూస్తూనే ఈ స్వాతి మనసు మారకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకున్నారు ఇద్దరు. స్వాతి అంతగా బాధపడటం రామ్నాథ్ గారు కూడా చూస్తున్నారు కానీ ఆయన ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉన్నారు. నువ్వు కూడా మాతో పాటు కూర్చొని భోజనం చేయి స్వాతి అన్నాడు రాకేష్. నేను అక్కతో కలిసి తింటాను బావా, మీరు కానివ్వండి అని అంది వాళ్ళకి వడ్డిస్తూ. వాళ్ళ భోజనాల తర్వాత ఎవ్వరి రూమ్లో వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. సంజన మనసు బాగోలేక భోజనం వద్దు అంటే స్వాతి కూడా తినకుండానే ఉండిపోయింది. యశ్వంత్కి ఫోన్ చేసి మళ్ళీ ఒకసారి ఆదిత్య గురించి కనుక్కొని సంజన పడుకుంది. హాల్లో సోఫాలో కూర్చున్న స్వాతికి నిద్ర పట్టక ఆదిత్య గురించి ఆలోచిస్తూనే గోడ గడియారం వైపు చూసింది. అప్పటికి టైం నైట్ 1 అవుతుంది. ఇక ఆ క్షణం ఏమీ ఆలోచించకుండా హాస్పిటల్కి వెళ్ళటానికి బయలుదేరుతూ అక్కడ ఉన్న స్కూటీ కీస్ తీసుకొని బయటికి వచ్చి స్కూటీ తీయబోతుండగా రాకేష్ అక్కడికి చేరుకున్నాడు. స్వాతి హాస్పిటల్కి వెళ్తుందా లేదా, రాకేష్ మాటలు విని ఆగిపోతుందా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.